నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక జైన్. ఈ అమ్మాయి పేరు వినగానే అందరికీ మౌనరాగం సీరియల్ అయితే గుర్తొచ్చేస్తుంది. చాలా అమాయకంగా క్యూట్గా ముద్దుగా మాటలే రాని ఒక అమ్మాయి కథే ఆ మౌనరాగం. సో ఈ సీరియల్ తర్వాత ఈ అమ్మాయి మంచి పేరుని సంపాదించుకునింది. తర్వాత జానకి రామ ఏదో సీరియల్ అయితే చేసింది. దాంట్లో కూడా ఒక మంచి పేరుని ఈ అమ్మాయి సంపాదించుకునింది. దీని తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మాటలు పాటలు అలాగే అన్నీ కూడా చాలా డిఫరెంట్గా మారిపోయాయనే చెప్పాలి. అంటే మోడ్రన్గా ఉండొచ్చు, తప్పేమీ కాదు. కానీ మోడ్రన్లో కూడా వేసుకునే డ్రెస్సెస్ మరీ అంత లెంత్ తగ్గించి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని నాకైతే పర్సనల్గా అనిపించింది. బట్ మన పర్సనల్స్ ఎవరికీ అవసరం లేదు. కానీ ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అనేది లాస్ట్ వరకు చూడండి, అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే బిగ్ బాస్ లోకి ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కొంతైతే మంచి పేరునే సంపాదించింది. ఎందుకంటే గేమ్స్ అవన్నీ బాగా ఆడుతుంది. అప్పుడు శివ్ వచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసేసుకో, నాకు పెళ్లి చేసేసుకోవాలని ఉంది అని చెప్పి వారంలోనే మన పెళ్ళి అయిపోవాలి శివ్ అని చెప్పేసి చాలా అంటే చాలా మాటలు అయితే చెప్పింది. మేమనుకున్నాము అబ్బో ఈ అమ్మాయి నిజంగానే ఈ మాటలన్నీ నిజమేమో, ఈ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ చేసేసుకుంటుందేమో అని అనుకున్నాం. కానీ అది అయిపోయి కూడా ఇక 3-4 ఇయర్స్ అయితే అయిపోతుంది. ఈ అమ్మాయి ఇప్పటి వరకు రిలేషన్షిప్లోనే వీళ్ళిద్దరు ఉన్నారు, కానీ వీళ్ళిద్దరైతే మ్యారేజ్ చేసుకోలేదు. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది గారు అయితే ఈ విషయాన్ని గురించి అడుగుతారు. మీరు కూడా అందరూ కపుల్స్ లాగే ఊరికే రీల్స్ కోసము ఫేమ్ కోసం చేస్తున్నారా, లేకపోతే రియల్ జంటేనా అని అడిగినప్పుడు వాళ్ళిద్దరు చాలా కోప్పడతారు. మేము రియల్ జంటమే, మేము మ్యారేజ్ కూడా చేసుకొని చూపిస్తామని అయితే చెప్పేశారు కన్ఫామ్గా. ఓకే మంచిదే అని అనుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి రీసెంట్గా ఒక డ్యాన్స్ షోలో, అంటే డ్యాన్స్ ఐకాన్ ఏదో వచ్చింది కదా ఆహాలో, దాంట్లో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకునింది. అది చాలా అసహ్యంగా ఉన్నిందని చెప్పేసి చాలామంది ఆడియన్స్ అయితే ఆ అమ్మాయిని తిట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటుంది ఈ అమ్మాయి అని చెప్పేసి. ఇక కిసిక్ టాక్స్లో వచ్చేసి వర్ష అడుగుతుంది, ఇటువంటి డ్రెస్సెస్ మీరు వేసుకున్నారు కదా, శివ్ మిమ్మల్ని ఏమి అనలేదా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఏమీ అనలేదా అంటే అది నా ఇష్టం, తను కూడా ఏమీ అనలేదు, అది నీ కంఫర్ట్ అని చెప్పి తనైతే చెప్పేశాడు. కాబట్టి మీరంతా ఎందుకు వాళ్ళంతా నన్ను తిడుతున్నారు, అది నా ఇష్టం అని చెప్పేసింది. సో అందుకని నేను ఇటువంటి డ్రెస్సెస్ నాకేది కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకుంటాను అన్నట్టుగా చెప్పింది. దాంతో ఈ అమ్మాయికి కొద్దిగా ఆ నెగిటివిటీ అనేది ఈ అమ్మాయి మీద అందరికీ ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కొన్ని పిక్స్ అయితే పెట్టింది. దాంట్లో అన్ని పిక్స్ బాగానే ఉన్నాయి, కానీ ఒకటి శాండిల్ మీద కేక్ పెట్టి దాని మీద 27 బర్త్డే అని చెప్పేసి క్యాండిల్ పెట్టింది. అది చూసిన మళ్ళీ ఆడియన్స్ అంతా కూడా ఈ అమ్మాయికి ఇంకా తినడానికి కూడా తిండి కూడా దొరకకుండా అయిపోతుంది, ఈ అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంది, ఇలా పెట్టడం ఏంటి అని చెప్పేసి ఆ పిక్ని చూసి అందరూ అరుస్తూ ఈ అమ్మాయి గురించి బ్యాడ్గా కమెంట్ చేస్తున్నారు. అసలు మీరేమనుకుంటున్నారండి, అది చేయడం మంచిదేనా? సో మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.